హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్. వేసవి సెలవులు ముగిసాయండి. అలాగే స్కూల్స్ కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయినా కూడా పిల్లలు ఇంకా హాలిడేస్ మూడ్లోనే ఉండి స్కూల్స్కి వెళ్ళాలన్నా కాలేజెస్కి వెళ్ళాలన్నా తెగ మారం చేసేస్తుంటారు. సో అలాంటప్పుడు పిల్లల కోసం పేరెంట్స్ అండ్ టీచర్స్ ఏం చేయాలో చెప్పడానికి ఈరోజు మనతో పాటు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక లైవ్ చాట్ ద్వారా పంపించినట్లయితే మీ సందేహాలకు డాక్టర్ గారు సమాధానాలు చెప్తారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, హాలిడేస్ అయిపోయాయి, స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ ఫస్ట్ డే అనగానే ఒక భయంతో ఉంటారు పిల్లలు. అసలు అబ్బా ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని మారం చేస్తుంటారు. సో అలాంటప్పుడు పిల్లలతో టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎలా ప్రవర్తిస్తే మంచిదంటారు? ఎస్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు స్కూల్ కొద్దిగా వెకేషన్ హాలిడేస్ తర్వాత మళ్ళీ రీఓపెన్ చేస్తున్నప్పుడు జనరల్గా వాళ్ళకు కాస్త స్కూల్ మళ్ళీ రీస్టార్టింగ్ ఆ షెడ్యూల్ వర్క్కి కొద్దిగా ప్రిపరేషన్ టైం లాగా కావాలి. దీంట్లో కొందరు పిల్లలు ఖచ్చితంగా ఇప్పుడే స్కూల్కి వెళ్ళను అన్న మారం చేస్తుంటారు. అప్పుడు అటువంటి టైంలో మనం గుడ్ ఐడియా పిల్లలకి ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఒక టైం రిలాక్స్గా ఇచ్చి స్కూల్ స్టార్ట్ అయినా కూడా ప్రిపేర్ కావడానికి, మెంటల్గా ప్రిపేర్ కావడానికి కాస్త మనం ఒక టైం ఇవ్వడం బెటర్. ఇది గుడ్ ఐడియా. ఒక్కోసారి ఈ స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళకు సపరేషన్ యాంగ్జైటీ లాగా వస్తుందా చెక్ చేయడం. అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం ఫ్యామిలీతోటి, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి కొత్త క్లాస్కి వెళ్తున్నాము అన్నప్పుడు కాస్త వీళ్ళు టెన్షన్ అవ్వడం కానీ యాంగ్జైటీ అవ్వడం కానీ జరుగుతుంటుంది. అటువంటప్పుడు పేరెంట్స్గా మనం రికగ్నైజ్ చేసి వీళ్ళు రొటీన్గా ఈ క్లాస్లో ఉండే వర్క్స్ ఏంటి, వాళ్ళ హోంవర్క్ మనం సపోర్ట్ చేయగలుగుతాము, వాళ్ళ క్లాస్లో ఉండే కొత్త ఫ్రెండ్స్ మనం తెలుసుకోగలుగుతాము, టీచర్స్ తెలుసుకున్న వాళ్ళు ఉంటాము అన్నప్పుడు పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ వీళ్ళకి చాలా భరోసా వచ్చేస్తుంది. సో జనరల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి పేరెంట్స్ ఎదర్ మదర్ ఫాదర్ ఆర్ బోత్ ఆ చైల్డ్తో పాటు స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో ఒకరోజు మాట్లాడి రావడము, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చాలా ఈజీగా వాళ్ళు అడ్జస్ట్ కాగలుగుతారు. పైగా కొందరికి స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాస్త ఒకరోజు ముందుగా నిద్ర చాలా బాగా స్ట్రాంగ్గా ఉండడం మంచిది. వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ వీళ్ళు కూడా ఒక డైలీ రొటీన్స్ లాగా ఉదయం లేచాక ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఇలాంటి కొన్ని రూల్స్, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చైల్డ్ నుంచి మనం స్కూల్ కాకుండా మిగతా యాక్టివిటీస్లో ఎంగేజ్ చేసినప్పుడు స్కూల్కి వెళ్ళడంలో ఉండే ఇబ్బందులు ఏంటో వాళ్ళు ఫ్రీగా ఓపెన్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఓపెన్ కమ్యూనికేషన్లో ఆ పిల్లవాడు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఫ్రెండ్స్ తోట, లేకుంటే స్కూల్లో ఉండే ఒక అకాడమికల్ వర్క్ తోట, లేదంటే ఎన్విరాన్మెంట్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ లాంటివి ఉంటాయి అనుకోండి, అలాంటి కొత్త వాతావరణానికి అడ్జస్ట్మెంట్లో కొద్దిగా ఇబ్బందులా ఇవి మనకు అర్థం కావడం జరుగుతాయి. ఎప్పుడైతే ఓపెన్ కమ్యూనికేట్ చేశాడో పిల్లాడు, పేరెంట్స్ అన్న వాళ్ళు మనం కాస్త వాళ్ళకు తన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాం, వాళ్ళ మాటలు మనం విన్నాం అట్లీస్ట్ అన్న భరోసా ఇచ్చామనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాతావరణంలో అడ్జస్ట్ కావడానికి చాలా ఈజీగా దారి ఏర్పడుతుంది. డాక్టర్, మరి ఇప్పుడు స్కూల్లో ఫుడ్ వేరే ఉంటుంది, మన ఇంట్లో ఫుడ్ వేరే ఉంటుంది, చాలా తేడా ఉంటుంది రెండింటికి. సో అలాంటప్పుడు పిల్లలకి ఎలాంటి, అంటే స్నాక్స్ టైప్స్లో ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిదంటారు? ఎస్ అండి, ఫుడ్ జనరల్గా బ్యాలెన్స్ డైట్ అంటాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్యాలెన్స్ డైట్ తోటి మనకు రోజువారీ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ మనకు బాడీకి బ్రెయిన్కు అందుతాయి. దీంట్లో ఫ్రూట్స్, కొద్దిగా హెల్తీ స్నాక్స్ లాంటివి లైక్ మనకు ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి ఎంత వీలైనంత వరకు ఎక్కువగా అవాయిడ్ చేయడము, ఫ్రూట్స్ మన డైట్లో ఒక కామన్ పార్ట్గా పెట్టుకోవడము, వెజిటబుల్స్ కూడా నాన్ వెజ్తో పాటు వెజిటబుల్స్ని ఎక్కువ శాతం మనము ఎంకరేజ్ చేయించడము, వాటర్ సఫిషియెంట్గా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా చెక్ చేయడము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎంత కాదన్నా కూడా ఇంటి వాతావరణంలో ఉండే ప్రిపరేట్ అయ్యే ఫుడ్కి బయట వాతావరణంలో ఉండే ఫుడ్కి, ఎస్పెషల్లీ హాస్టల్ ఎన్విరాన్మెంట్లో కాస్త ముందుగానే తేడాలు మనం డిస్కస్ చేయడం వాళ్ళతోటి. వీటిలో మనకు ఉన్న చాయిసెస్లో హెల్తీ చాయిసెస్ పెరుగు, డైలీ కాస్త పెరుగు తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, అలాంగ్ విత్ ఎగ్ లాంటి దాంతోపాటు మనము ఈ వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవడం, ఇవి ఇంపార్టెంట్గా మనం ఎంకరేజ్ చేయడం. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఈ అలవాట్లు? ఫస్ట్ యాక్సెప్ట్ చేసే అలవాట్లు మన రొటీన్గా మన ఇళ్ళలో ఉండే వాతావరణము, ఫుడ్ ప్రిపేర్ చేసే విధానం ఏదైతే ఉంటాయో ఇవి కూడా కాస్త రోల్ మోడల్ లాగా ఉండాలి హాస్టల్ ఎన్విరాన్మెంట్కి. అప్పుడు వీళ్ళు హాస్టల్లో ఉండే ఫుడ్ చాయిసెస్, ఫుడ్ ఐటమ్స్ ఏవైతే స్ట్రిక్ట్గా ఫీల్ అవుతారో ఇవే తినండి అన్న విధంగా, అవి మనం ఇంటి వాతావరణంలో పర్మిషన్ విపరీతంగా ఇచ్చేసి జొమాటో, స్విగ్గీ తోటి కాస్త జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయినప్పుడు వీళ్ళకు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది హాస్టల్ ఎన్విరాన్మెంట్లో తీసుకునే ఫుడ్.
సో కాబట్టి మనము ఇంటి వాతావరణంలోని ఒక పాజిటివ్ ఫుడ్ హ్యాబిట్స్ మనం ఉంటే, లైక్ ఫ్రూట్స్ తీసుకోవడము, వెజిటబుల్స్తో నాన్ వెజ్తో పాటు వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఇంటి ఫుడ్ తోటి చేయడము, ఇలాంటివి మనం ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఇంపార్టెంట్. స్కూల్ అయిపోయింది, హాలిడేస్ అయిపోయాయి. సో ఇప్పుడు టీవీకి కానీ సెల్ ఫోన్కి కానీ అడిక్ట్ అయిపోయి ఉంటారు ఈ హాలిడేస్లో అనమాట, బుక్స్ తీయకుండా. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళని స్కూల్ వైపు మళ్ళించాలంటే అసలు ఏం చేయాలి? సింపుల్ అండి. ఎప్పుడైతే స్కూల్ వాతావరణంలో మనం వెళ్ళేది పర్పస్, అక్కడ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక కామన్ గోల్, అంటే కామన్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవడానికి అక్కడ ఒక లివింగ్ టుగెదర్ లాగా ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారు. అదే స్కూల్ వాతావరణం అంటాం. ఇది ఎప్పుడైతే లర్నింగ్ ఎన్విరాన్మెంట్ లాగా, స్టిమ్యులేట్ చేసే ఎన్విరాన్మెంట్ లాగా ఆ చైల్డ్ ఫీల్ అవుతున్నాడా లేదా, ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకోవడం. అంటే అక్కడికి ఆ రోజులో అన్ని గంటలు స్పెండ్ చేసినప్పుడు ఐ గెయిన్ సమ్ దిస్ నాలెడ్జ్. ఎలా చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఆ చెప్పేవాళ్ళు ఎవరు వినాలి. సో ఇవన్నీ కూడా చైల్డ్ క్రియేట్ చేయగలిగితే, అది పేరెంట్సే, ఫ్యామిలీ మెంబర్సే క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా ప్రతిరోజు కూడా చైల్డ్ నేర్చుకునే సబ్జెక్టు కానీ, ఆటలు కానీ, ఫ్రెండ్స్ యొక్క పేర్లు కానీ, వాళ్ళు ఎలా సోషలైజ్ అవుతున్నారు వాళ్ళ హాస్టల్ వాతావరణంలో కానీ, స్కూల్ వాతావరణంలో కానీ, వీళ్ళు చెప్పడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా ఇక్కడే మనకు దాదాపుగా బౌండరీస్ ఏమో ఏర్పడతాయి. ఒక బయటికి ఉన్న వ్యక్తితోటి, ఫ్రెండ్ తోటి ఎంతవరకు ఎంత ఫ్రెండ్లీగా ఉండడము, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో, ఇవి మనము కాస్త ఎంకరేజ్ చేయొచ్చు, సజెషన్స్ కూడా చెప్పవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క డిఫికల్టీస్ రెండూ కూడా షేర్ చేసుకుంటున్నారంటే డెఫినెట్గా మీరు సగం బెస్ట్ పేరెంటే. రెండోది, వాళ్ళకు సపోర్టివ్గా మీరు కావాల్సిన సజెషన్స్, ఎస్పెషల్లీ ఎక్కడైతే కష్టపడుతున్నాడో, టెన్షన్ అయిపోతున్నాడో, ఎమోషన్గా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడో చైల్డ్, ఎప్పుడైతే ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడో అక్కడ మనం సొల్యూషన్స్ ప్రకారంగా మనం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం తీర్చగలిగితే, లైక్ ఒక కావాల్సిన బుక్స్ ప్రొవిజన్స్ కానీ, లేదంటే కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ని మనం డిస్కస్ చేయడం కానీ, లేకుంటే టీచర్స్ తోటి డిస్కస్ చేయడం, ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇక్కడికి ఈ మ్యాథ్స్లో, ఈ సైన్స్లో, ఇక్కడ ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్స్ ఇబ్బందులు అవుతున్నాయి, ఇవి డిస్కస్ చేసినప్పుడు కానీ ఇమ్మెన్స్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మరీ ఇంపార్టెంట్, వాళ్ళకు తెలియకుండా వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని మనం పేరెంట్ అన్న వాళ్ళు ఎంకరేజ్ చేయాలంటే, ఇప్పటిదాకా ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఒక కామన్ యాక్టివిటీ ఏదైతే ఈ పని నువ్వు చేసి పెట్టు అని ఒక గోల్ పెట్టి ఇచ్చామో అది చేసినవన్నీ మనం గుర్తు చేయాలి. నువ్వు అప్పుడు ఇలా చేసేవాడివి, ఈ వర్క్ అంటే ఇప్పుడు తెచ్చి ఇచ్చేవాడివి, సో అన్నీ కూడా నువ్వు అక్కడ కూడా నేర్చుకున్నావు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత ఎంత వెనక్కి తీసుకుంటున్నావు కిరాణా షాప్ నుంచి, ఇలా అన్నీ మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఓకే, నేను ఏ ఎన్విరాన్మెంట్ అయినా కూడా నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఈజీగా అడ్జస్ట్ చేయడం పనికి వస్తాయి. నైస్ డాక్టర్. మరి ఇప్పుడు పిల్లలు ఒక స్కూల్ నుంచి వేరే కొత్త స్కూల్కి జాయిన్ అవుతుంటారు. సో అప్పుడు వాళ్ళు ఆ స్కూల్లో కొత్త కాబట్టి పాత పిల్లలు ఏం చేస్తుంటారంటే ఈ సీనియర్స్తో ఉన్న వాళ్ళని ఏడిపించడం కానీ, ఎక్కిరించడం కానీ ఇలా చేస్తుంటారు. సో అలాంటప్పుడు వీళ్ళని ఎలా జాగ్రత్తగా ఉంచాలంటారు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ? ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం బుల్లింగ్ అంటాం. ఎస్, మీరు చెప్తున్న దాన్ని. ఈ బుల్లింగ్లో మెయిన్గా ఒక హట్, అంటే ఒక చైల్డ్ ఒక సేమ్ ఏజ్ పిల్లవాడితో కానీ, లేకుంటే వాళ్ళకన్నా కాస్త ఏజ్లో పెద్దగా ఉన్న పిల్లవాడితో కానీ కాస్త కామెంట్ల రూపంలో కానీ, ఫిజికల్గా ఫైటింగ్ కానీ, లేకుంటే కామెంట్ రూపంలో కానీ, ఇది ఒక ఫిజికల్ హర్ట్ కానీ, సైకలాజికల్ హర్ట్ కానీ వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ తోటి ఎక్స్పీరియన్స్ అవుతున్నారంటే ఇది ఒక రకంగా ఆ రోజు ఇన్సిడెంట్. కానీ బుల్లింగ్ ఏమిటంటే రిపిటేటివ్ జరుగుతుందా, రిపిటేటివ్గా జరుగుతుంది అంటే ఆ హర్ట్ యొక్క సివియారిటీ ఆ పిల్లవాడి పైన మానసిక ఎదుగుదల పైన చాలా ఎఫెక్ట్ పడుతుందండి. ఓకే. మరీ ముఖ్యంగా పిల్లవాడు ఎప్పుడైతే బుల్లింగ్ కాగలుగుతున్నాడో వాడు పవర్లెస్గా ఫీల్ అవుతాడు. ఎవడైతే చేస్తున్నాడో వాడు పవర్ఫుల్గా ఫీల్ అవుతుంటాడు, అంటే కామెంట్ పాస్ చేసే వ్యక్తి. సో ఇక్కడ ఈ మల్టిపుల్ టైమ్స్లో రిపీటేటివ్గా జరుగుతుంది ఇలాంటి పవర్లెస్ ఎక్స్పీరియన్సెస్. వీళ్ళ కామెంట్ చేత, వీళ్ళ ఫిజికల్గా ఉండే డిమాండింగ్ చేత, ర్యాగింగ్ లాగా ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసుకుంటే ఈ బుల్లింగ్ ఆ వ్యక్తి యొక్క మానసిక ఎదుగుదల పైన ఎఫెక్ట్ పడుతూ వాళ్ళ డిప్రెషన్, యాంగ్జైటీ, ఈవెన్ కొన్ని పిల్లల్లో వాళ్ళ యొక్క వనరబిలిటీ ఉంటే సైకోసిస్లో కూడా వెళ్ళిపోతుంటారు. ఇవి ఎలా మనకు తెలుస్తాయంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, లేకుంటే సడన్గా ఫ్రెండ్షిప్ పైన వాళ్ళ నమ్మకం పోవడం, అంటే ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేయకుండా ఆగేసేయడం, లేకుంటే ఉన్న ఫ్రెండ్స్ కూడా రిజెక్ట్ చేసేయడం, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఆగిపోతున్నాడా,
అకాడమికల్గా అంటే చదువు పరంగా మొన్నటిదాకా బాగా 80%, 90%, 100% వచ్చే మా పిల్లవాడు సడన్గా గ్రేడ్స్ బాగా పడిపోతున్నాయి, యాబ్సెంటిజం పెరిగిపోతుంది, ఏదో సాకులు చెప్తున్నాడు, ఫ్రీక్వెంట్గా హెడ్ ఏకు, స్టమక్ ఏకు ఇలాంటి ఇబ్బందులు చెప్తున్నాడు స్కూల్కి వెళ్ళాలి అంటే. ఎక్కడో ఆ పిల్లవాడు అడ్జస్ట్మెంట్ కొత్త స్కూల్కి మాల్ అడ్జస్ట్మెంట్గా గురవుతున్నాడు. అవును. చాలా కామన్గా మీరు అన్న దాంట్లో బుల్లింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ చైల్డ్హుడ్ ఒక ఎక్స్పీరియన్సెస్. సో జనరల్గా పేరెంట్స్ అన్న వాళ్ళు మనము ఇలాంటి వాతావరణానికి సహజంగా గురవుతుంటాం. ఎవరు చిన్న పిల్లవాళ్ళు, వల్నరబుల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, అది స్కూల్ చైల్డ్ అయినా సరే, కాలేజ్ చైల్డ్ అయినా సరే, మనము ఆ అబ్బాయి యొక్క ఫీలింగ్స్ని మనం వినగలడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ అబ్బాయి యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పగలిగినప్పుడు ఎస్, చెప్పడము వినడం ఇవి రెండు జరిగితే ఫ్యామిలీలో చాలా వరకు మనము టఫ్ టైంలో మనకు అవైలబుల్ ఉంటారు మన పేరెంట్స్. సొల్యూషన్స్ వెంటనే దొరికినా దొరకకపోయినా కూడా తర్వాత ప్రాక్టికల్గా జరిగే సజెషన్స్ వాళ్ళు విన్నా కూడా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది, అట్లీస్ట్ సైకలాజికల్ అఫెక్ట్ కాకుండా కాపాడగలగచ్చు. సో మొత్తానికి పిల్లలు అనేది పేరెంట్స్కి చెప్పాలి, పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ. ఎస్ అండి. సో జనరల్గా పిల్లలు అన్న వాళ్ళు కొన్నిసార్లు వీళ్ళకు ఉండే స్కిల్స్ అంటే అసెప్టివ్ స్కిల్స్ అంటాం. అంటే తనకున్న భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు ఇవి ఓపెన్గా చెప్పుకోవడం, ఓపెన్ కమ్యూనికేషన్, అది కొందరు పిల్లలు చేయలేకపోవచ్చు. కానీ ఫ్యామిలీ క్రియేట్ చేయాలి. పేరెంట్స్ అన్నవాళ్ళు లేదంటే ఇంట్లో ఉన్న ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో అది ఫ్యామిలీలో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత స్కూల్ ఎక్కువ టైము చైల్డ్ అనేవాడు వాళ్ళ లైఫ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కడ? స్కూల్లో. సో టీచర్స్ ఆర్ ద వెరీ హైలీ రెస్పాన్సిబుల్. స్కూల్ మేనేజ్మెంట్ ఈజ్ హైలీ రెస్పాన్సిబుల్. స్కూల్ మేనేజ్మెంట్ అన్న వాళ్ళు ఒక బుల్లింగ్ అంటే ఎక్కడైతే కండక్ట్ పిల్లవాడిలో ప్రవర్తనలో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు నోటిఫై చేయడము వితౌట్ ఫిజికల్ పనిష్మెంట్, ఎలా వాళ్ళని సైకలాజికల్గా చిల్డ్రన్స్ని బుల్లింగ్ అఫెక్ట్ కాకుండా, బుల్లింగ్ చేయకుండా ఇద్దరిని ఆపగలగాలి, బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఇద్దరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఎప్పుడైతే ఓపెన్ కమ్యూనికేషన్ చేశాడో అప్పుడు మనం దాదాపుగా ఒక రకంగా కలిసి టుగెదర్గా మనము ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. అంటే ఎవరైతే బుల్లింగ్ చేస్తున్నాడో ఆ పిల్లవాడితో మాట్లాడడం, సో ఎక్కువ కామెంట్ చేయడం వల్ల అబ్బాయిలో ఎఫెక్ట్ తగ్గిపోవడం, నువ్వు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాడిని అకాడమిక్ గ్రేడ్స్ తగ్గించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోయినా కూడా బట్ ఈ కామెంట్కి యొక్క పవర్ ఉంది ఆ అబ్బాయి అఫెక్ట్ కావడంలో. ఇఫ్ యువర్ టుగెదర్లీ గ్రోయింగ్ దెన్ యువర్ హోల్ స్కూల్, యువర్ క్లాస్ స్ట్రెంత్, నేమ్స్ అండ్ ఫేమ్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్ అన్న ఒక భావం ఇవ్వగలిగితే జనరల్గా ఇద్దరిలో కూడా బ్యాలెన్స్ చేయడం జరుగుతుందండి. ఎస్, ఇంపార్టెంట్ ఫ్యామిలీలో మాత్రం ఖచ్చితంగా రెస్పాన్సివ్గా ఉండాలి, ఓపెన్ కమ్యూనికేట్ చేయాలి, తర్వాత కాస్త కూస్తో లర్నింగ్ టుగెదర్ కావాలి, కాస్త బౌండరీస్ కూడా గీయగలగాలి. ఇంతవరకు మనము బుల్లింగ్ని భరించవచ్చు, అంటే కామెంట్ని భరించవచ్చు, ఇంతకన్నా పరిధి దాటినప్పుడు ఎస్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎస్ స్టాండ్ అప్ ఫర్ యువర్ వాయిస్ అని చెప్పడం అన్న ఒక భరోసా ఇవ్వగలిగినప్పుడు డెఫినెట్గా ఫ్యామిలీ విల్ బి ద గ్రోత్ లైక్. డాక్టర్, ఇప్పుడు స్కూల్ పిల్లలనే కాదు, కాలేజెస్ పిల్లలు కూడా చాలామంది కాలేజ్కి వెళ్ళాలి కదా అన్నట్టుగా, తప్పదు కదా అన్నట్టుగా వెళ్తుంటారు, అయిష్టంగా వెళ్తుంటారు. సో వాళ్ళ మనోభావాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్, యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా ఎప్పుడైతే పిల్లవాడు ఈ స్కూల్లో, ఈ క్లాస్లో లేకుంటే ఈ కెరియర్ చాయిస్ని ఇష్టం లేకుండా నేను చదువుతున్నాను, పేరెంట్స్ చెప్పడం ఫోర్స్ కావాలా, నేను ఇది జస్ట్ వెళ్ళాల్సి వస్తుంది అన్న విధంగా ఉన్నప్పుడు ఆ అబ్బాయిలో సివియర్గా ఐడెంటిటీ అంటే తను ఎలా గుర్తింపు పొందాలి అన్న ఒక డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అడాల్సెంట్ టైంలో, ఎస్పెషల్లీ అడాల్సెంట్ టైంలో సిగ్నిఫికెంట్గా ట్రామా, దానికి ఇబ్బంది ఏర్పడుతుంది. సో కాబట్టి పిల్లవాడు ఏ చదువుతోటి ఇబ్బంది పడుతున్నాడో, అది క్లాసా లేకుంటే ఒక కెరియరా అన్నప్పుడు తనకు ఇష్టాలు అయిష్టాలని నెగోషియేట్ చేసుకోవాలి. అది ఫ్యామిలీ అండ్ క్రియేషన్ ఇవ్వాలి, ఫ్యామిలీ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. తనకు ఈ చాయిస్ తోటి ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ కన్సిక్వెన్స్ ఉంటాయి. ఇప్పుడు అది చాయిస్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా మనం ఇప్పుడు ఈరోజు జడ్జి చేసినప్పుడు తీసుకున్న చాయిస్కి కన్సిక్వెన్స్ ఉంటాయి, దీనికి లాభాలు రిస్కులు, దీనికి ఉన్న హార్డ్ వర్క్స్, దీనికి ఉన్న ఇంటెలిజెన్స్ స్మార్ట్ వర్క్స్, ఇంత అవసరం అన్న ఒక డీటెయిల్ అనాలిసిస్ మనం ఒకసారి కౌన్సిలింగ్ కూర్చొని డిస్కస్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా చైల్డ్ యాక్సెప్టెన్స్ కానీ లేకుంటే హెల్తీగా తను టోటల్గా ఇంకొక చాయిస్ సెలెక్ట్ చేసుకోవడం కానీ జరుగుతాయండి.
ఇప్పుడు పిల్లలు 10th తర్వాత పిల్లల్ని ఇంటర్లో జాయిన్ చేస్తుంటారు. 10th తర్వాత ఇంటర్లో. సో ఇంటర్లో ఏంటంటే హాస్టల్స్లో జాయిన్ చేస్తుంటారు పేరెంట్స్. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఉండాల్సిందే. సో ఇలాంటి పరిస్థితిలో ఏం చెప్తారు డాక్టర్ మీరు? ఎస్ అండి, నేను చాలామంది ఈ మధ్య క్లినిక్స్లో వస్తుంటారండి. హాస్టల్లో అడ్జస్ట్మెంట్ కావట్లేదు మా పిల్లవాడు, ఎప్పుడు ఏడుస్తున్నాడు, జాయిన్ చేసినప్పటి నుంచి ఏడుస్తున్నాడు, మేమైతే 50,000 1,00,000 కట్టేశాం ఫీజు, ఇప్పుడు మళ్ళీ ఇంకో చోటి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, ఆర్థికంగా ఇబ్బంది అన్న కంప్లైంట్స్తో వస్తుంటారండి. నేను ఏంటంటే హాస్టల్ ఆ పిల్లవాడు ఎలాంటి అర్థం చేసుకుంటున్నాడు, హాస్టల్ వాతావరణం, ఇంటి నుంచి హాస్టల్కి వెళ్తున్నప్పుడు ఏ రకంగా తన అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఒక హాస్టల్ అన్నది ఒక ఎన్విరాన్మెంట్ ఒక క్రియేట్ చేస్తున్నారు, ఒక టుగెదర్, ఒక సోషల్గా ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక టుగెదర్గా లివింగ్ కావడానికి, ఒక గోల్ని చాలా ఈజీగా ఒక ఫోకస్గా చదవడానికి, ఒక ఫోకస్గా ప్రిపేర్ కావడానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అది హాస్టల్ ఎన్విరాన్మెంట్ యొక్క డిమాండ్స్. ఎస్, డెఫినెట్గా హాస్టల్ యొక్క లైఫ్ స్టైల్ చూస్తే, ఇంటి లైఫ్ స్టైల్ చూస్తే, హాస్టల్ యొక్క లైఫ్ స్టైల్ చాలా స్ట్రక్చర్గా ఉంటుంది. ఉదయం ఇంతకు లేయాలి, టిఫిన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్లు, లంచ్ ఈ ఐటమ్స్ ఇప్పుడు ఈ అవర్స్లోనే ఉంటాయి, నైట్ డిన్నర్ ఇప్పుడు దాకా ఉంటుంది, ఇన్ని అవర్స్ స్లీపింగ్ అవర్స్ అని ఏదో సంథింగ్ ప్రాపర్ టైమింగ్స్. ఎగ్జాక్ట్లీ. కొన్ని ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఇట్లాంటి నీట్ ప్రిపరేషన్ కోచింగ్ సెంటర్స్ అయితే స్టడీ అవర్స్ లాగా క్లాసులు స్టడీ అవర్స్తో మిక్స్గా ఉంటుంది. అంటే టోటల్ ఒక డైలీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది హాస్టల్ లైఫ్. అది ఇంటి లైఫ్ చాలా డిజార్గనైజ్గా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే అన్స్ట్రక్చర్గా ఉంటుంది, మన ఇష్ట తీరులో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి మనకు ఇది ఒక రకమైన కాంపిటేటివ్ లెర్నింగ్. ఒక నీట్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైతే ఉందో ఇది జస్ట్ ఈజ్ నాట్ ఫర్ ద నాలెడ్జ్ లెర్నింగ్. నాలెడ్జ్ లెర్నింగ్తో పాటు ఇది ఒక కాంపిటేటివ్ లెర్నింగ్ లాగా ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేయాలి కాబట్టి. సో కాబట్టి హాస్టల్ ఎన్విరాన్మెంట్ మనకు ఒక బెటర్ ప్లేస్ ఫర్ ద హోల్ గ్యాదరింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ మనకు వితౌట్ మచ్ వేరియేషన్ కాకపోయినా కూడా అట్లీస్ట్ హెల్తీగా మనకు దొరకగలుగుతుంది. హైజీన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ మనకు దొరకగలుగుతుంది. పైగా మనకి ఎక్కడైతే టీచర్సు, లెక్చరర్సు, మనకు కొలీగ్ పీర్ గ్రూప్స్ వీళ్ళందరూ కూడా ఆ చదువు సంబంధించిన డౌట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పాస్ కానీ ఈజీగా ఛాన్స్ ఉంటాయి అని ఒక రకంగా ఈ రకమైన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు హాస్టల్ ఎన్విరాన్మెంట్ని జనరల్గా ఎందుకు బేర్ చేయాలి? ఇంటి నుంచి మనం హాస్టల్ ఎన్విరాన్మెంట్ రావడంలో రెండు ఇబ్బందులు. ఒకటి, ఆ స్ట్రక్చర్ వాతావరణంకి అలవాటు పడుతున్నామా లేదా. రెండోది, పేరెంట్స్ దగ్గర నుంచి మనం విడిపోయి కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. ఇది మూడోది, కొత్త ఫ్రెండ్స్ తోటి అడ్జస్ట్మెంట్ కావడం. అంతే, రూమ్మేట్స్ ఏవైతే ఉంటారో ఈ కొత్త వాళ్ళు వస్తుంటారు, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, మన హైదరాబాద్ నుంచి. ఎగ్జాక్ట్లీ. సో రకరకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు వాళ్ళు, రకరకాల ఎన్విరాన్మెంట్ నుంచి వస్తారు. సో కాబట్టి లివింగ్ టుగెదర్నెస్ ఒక రకంగా చెప్పాలంటే సోషల్ లైఫ్ అనేది మ్యాక్సిమం అడాప్టేషన్ మనం ఉంటున్నామా లేదా అన్నది హాస్టల్ ఎన్విరాన్మెంట్ డిమాండ్ చేస్తుంది, ఆ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ నువ్వు పేరెంట్స్ నుంచి మనం పర్మనెంట్గా దూరం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ ఆఫ్ ఒక దసరా హాలిడేస్, లేకుంటే ఒక రకంగా సంక్రాంతి హాలిడేస్, ఎగ్జామినేషన్, ఫెస్టివల్ హాలిడేస్తో పాటు మధ్య వెళ్ళొస్తుంటాము. ఈ 1 month, 2 months, 3 months ఆఫ్ టుగెదర్ మన సపరేషను పర్పస్ ఏంటంటే ఈ సపరేషన్ మనకు గ్రోయింగ్ పనికి వస్తుంది, మన కెరియర్ చాయిస్ బిల్డ్ పనికి వస్తుంది, మన ఐడెంటిటీని మన సొసైటీలో ఒక స్ట్రాంగ్గా స్టెబిలైజ్ చేస్తుంది. అందుకోసం నేను ఈ 1 month, 2 months ఉండగలుగుతున్నా. పర్మనెంట్గా దూరం పోవట్లే వీళ్ళతోటి. హాస్టల్లో ఉన్న వాళ్ళతో మనం పర్మనెంట్గా కూడా ఉండట్లేదు. సో ఈ భావం మనకి ఇచ్చినప్పుడు పిల్లవాళ్ళలో ఆ చైల్డ్లో ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది. ఎస్, డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ కల్చర్స్తో ఉన్నప్పుడు ఒపీనియన్స్ని, నీ ఒపీనియన్ నా ఒపీనియన్ వేరుగా ఉన్నా కూడా ఎలా మనము టుగెదర్గా అండర్స్టాండ్ తోటి మనం బేర్ చేయగలుగుతున్నాం అంటే ఒక సోషల్ లైఫ్ మనకు ఒక అలవాటు పడుతుంది. అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హాస్టల్ లైఫ్లో ఉన్నప్పుడు. ఏంటంటే అలాంటివి ఏంటంటే ఇప్పుడు చైల్డ్ ఉన్నాడు, ఆ పిల్లవాడు కొత్త రూమ్మేట్స్తో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్మెల్లీ స్నాక్స్ ఐటమ్స్ ఏదో ఉంటాయో ఇంట్లో వేరే వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్. సో ఇక్కడ ప్రికాషన్ తీసుకోవడం, లైట్స్ ఆఫ్ లైట్ ఆన్లు, మనము వాళ్ళు ఇంకోరు పడుకుంటున్న టైంలో మనం లైట్స్ ఆన్ చేసి ఇబ్బంది పడడము. సో ఇవన్నీ కొద్దిగా రూమ్మేట్స్ అడ్జస్ట్మెంట్స్కి. ఇంకోటి, మాట్లాడేటప్పుడు ఏదైనా నేను యొక్క ఒపీనియన్ స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు హాస్టల్ వాతావరణంలో
చెయ్యి వేలు పెట్టి చూపించి మాట్లాడాలి ఇలాంటి తక్కువ చేసుకున్నప్పుడు జనరల్గా ఆర్గ్యుమెంటేషన్ జరగవు. ఆర్గ్యుమెంటేషన్ తక్కువ ఉన్న హాస్టల్ ఎన్విరాన్మెంట్లో జనరల్గా వాళ్ళు ఈజీగా సక్సెస్ కూడా అవుతుంటారు. సో హాస్టల్కి వేసే ముందుగా పేరెంట్స్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. ఎస్ అక్కడ ఎలాంటి వాతావరణంలో ఉంటాము, ఎలాంటి ఇబ్బందులు ఉంటారు. పోనీ చైల్డ్ తనకున్న ఇబ్బందులు తను డిస్కస్ చేయగలిగినప్పుడు, ఓపెన్గా చెప్పగలిగినప్పుడు మనం వినడానికన్నా ఓపిక ఉండాలి పేరెంట్స్ అన్నవాళ్ళు. అవును. విన్న తర్వాత చెప్పే సజెషన్, అది ఏ సజెషన్ అయినా కూడా బెటర్ వేగానే ఉంటుంది డెఫినెట్గా. డాక్టర్, మరి పిల్లలు నేర్చుకునే తీరులో, అంటే వాళ్ళు నేర్చుకునే టైంలో ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే అప్పుడు మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా అర్థం చేసుకోవాలంటారు? సో జనరల్గా నేర్చుకునే టైంలో వాళ్ళకున్న ఇబ్బందులు, ఒకటి మా సైకియాట్రీ పరంగా చెప్పాలంటే డిపెండ్ అపాన్ ద ఇంటెలిజెన్స్. కొందరు ఒక టాస్క్ని ఒకసారి చదివాక వన్ టైం కల్లా వాళ్ళ మెమరీ గ్రాస్పింగ్ ఎక్కువ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు దాంట్లో ఉన్న క్యాలిక్యులేటెడ్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ దే విల్ బి గ్రాస్ప్ వెరీ ఈజీలీ ఉండొచ్చు. కొందరు స్టార్టింగ్లో ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే గ్రాస్ప్ చేయడంలో, బట్ హార్డ్ వర్క్ పైన దే విల్ బి మోర్ వర్క్ ఆన్ దట్ రిపీటెడ్గా చేయడం వల్ల వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆ పిల్లవాడు, ఆ చైల్డ్ ఏదైతే ఉంటాడో తనకున్న ఎబిలిటీస్ ఏందో రికగ్నైజ్ చేయడం, తనకున్న ఇనెబిలిటీస్ ఏందో రికగ్నైజ్ చేయడం, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునే దానికన్నా కంపేర్ విత్ యువర్ ఓన్ నాలెడ్జ్ రాదర్ దెన్ కంపేర్ విత్ యువర్ కొలీగ్ పర్సన్. సో నీ ఓన్ నాలెడ్జ్, ఓహో ఎస్టర్డే నాకు ఈ టాపిక్ వరకు నాకు ఏం తెలియదు, బట్ ఈరోజు ఓహో ఈ టాపిక్లో ఇంత మ్యాటర్ ఉందా, ఇంత సబ్జెక్ట్ ఉందా అని ఒకసారి నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు నేను మొత్తం ఆ టాపిక్ని బాగా అన్ని పార్ట్గా చేసి అన్ని మెమొరైజ్ చేసుకోగలుగుతున్నానా లేదా అనేది ఒకసారి విజువలైజ్ చేసుకున్నప్పుడు మైండ్ పరంగా, అంటే హీ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ డివైడింగ్ ఇన్ ఎ పార్ట్స్ ఆఫ్ ద హోల్ టాపిక్ అండ్ రివైజింగ్ విత్ ద చంక్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఇలా చేసినప్పుడు జనరల్గా లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువ ఉంటుంది ఆ చైల్డ్కి. సో లెర్నింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ అబ్బాయిలో జనరల్గా సైకలాజికల్ అడ్జస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సబ్జెక్ట్ తోటి. ఓకే. ఎప్పుడైతే లెర్నింగ్లో డిఫికల్టీ ఉందనుకోండి, ఆ డిఫికల్టీ అంతా కూడా సోషల్ అడ్జస్ట్మెంట్ కూడా ఇంపాక్ట్ అయిపోతుంది. సో నాకు సరిగ్గా టాపిక్ అర్థం కానప్పుడు హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిజన్, ఈజ్ గోయింగ్ టు స్లీప్ ఇన్ ఆడ్ టైమ్స్, లేదంటే కొన్నిసార్లు ఆ వాతావరణం పోవడానికి కంప్లైంట్స్ చెప్తుంటాడు, అంటే నాకు ఈ ఫుడ్ బాగాలేదు, నాకు ఇల్లు బాగాలేదు, నాకు సంథింగ్, ఇలాంటి వేరే కారణాలతోటి అవాయిడ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. సో దట్స్ వై ఒకసారి ఎక్కువ లెర్నింగ్ చేయడానికి మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏమిటంటే, ఇంటెలిజెన్స్ ఎలాంటివి ఉన్నా కూడా, అంటే ఒక రకంగా కొందరు స్మార్ట్ వర్క్స్తో చేస్తారు, కొందరు హార్డ్ వర్క్తో చేస్తారు, బట్ అల్టిమేట్లీ నువ్వు చేయగలుగుతున్నావా లేదా అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేసినప్పుడు చాలు. పక్కవాడు ఈ విధంగా చదువుతున్నాడు కదా, వాడు 2 గంటలు చదివాడు, నేను కూడా 2 hours చదివేసి ఎగ్జామ్ రాస్తాను అన్నప్పుడు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కన్నా మనకున్న నాలెడ్జ్ తోటి కంపేర్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. ఓన్ వేలో వెళ్ళిపోవాలి. రైట్ డాక్టర్, మరి కొంతమంది డాక్టర్ ఫెయిల్ అవుతుంటారు ఎగ్జామ్స్లలో. సో అప్పుడు ఫెయిల్ అయినా, ఏదైనా తేడా వచ్చినా, డిఫరెన్సెస్ వచ్చినా చదువుకునేటప్పుడు, సో కొంతమంది పిల్లలు ఏంటంటే పేరెంట్స్కి చెప్పరు భయంతో, ఏదో ఆలోచనలో పడిపోతుంటారు అనమాట, వేరే ఆలోచనలు వస్తుంటాయి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, జనరల్గా ఫెయిల్ అయినప్పుడు పిల్లవాడు ఒక రకంగా చెప్పాలంటే తన డెవలప్మెంట్కి ఒక బ్లాక్ లాగా ఫీల్ అవుతాడు. సో వాళ్ళు ఇన్ జనరల్గా మిగతా వాళ్ళతోటి సోషలైజ్ అవ్వడము తగ్గిపోయి స్లోగా ఐసోలేట్ అయిపోతారు కొందరు. సో కొందరు ఈ ఫెయిల్ అయినప్పుడు వచ్చిన ఫీలింగ్స్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేనప్పుడు, ఎందుకు ఫెయిల్ అయ్యాను, దానివల్ల వచ్చిన ఇప్పుడు హౌ ఐఎమ్ ఫేసింగ్ మై సొసైటీ, మై ఫ్యామిలీ, మై సొసైటీ పీపుల్ తోటి వీళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు న్యాచురల్గా వీళ్ళ యొక్క సైకలాజికల్ హెల్త్ కొద్దిగా ఇంపాక్ట్ అయిపోతుంది. ఎలా అంటే మనకు ఒక రకంగా వీళ్ళకి అప్పుడు దాకా ప్లెజరబుల్ ఎన్విరాన్మెంట్ వీళ్ళకి హక్కు లేదేమో అన్న ఫీల్ అయిపోతారు, ప్లెజర్ తీసుకోవడానికి హక్కు లేదేమో అన్న ఫీల్ అయిపోతారు. సో దానివల్ల వీళ్ళు ఏకాంతం ఎక్కువ గడపడము, చికాకు ఎక్కువ పడిపోవడము, నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ రావడము, ఫుడ్ సరిగ్గా తినకపోవడము, రిపీటేటివ్గా నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడము, కొందరిలో అయితే మరీ ముఖ్యంగా ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చేసరికల్లా సూసైడ్ ఆలోచన, అంటే లైఫ్ ఈజ్ నాట్ వర్తీ అని ఫీల్ అయిపోతారు. ఎప్పుడైతే లైఫ్ నాట్ వర్తీ ఫర్ దిస్ ఒక్కసారి ఈవెంట్ తోటి నేను పాస్ కానప్పుడు అని అనిపించినప్పుడు వీళ్ళలో హోప్లెస్నెస్ వచ్చేస్తాయి, అంటే నేను ఐ కాంట్ ఏబుల్ టు లివ్ ఫర్ ఎవర్ అన్న విధంగా ఫీలింగ్ వస్తాయి. అప్పుడు సూసైడ్ ఆలోచనలు కూడా ఎక్కువ మందిలో మనం చూస్తుంటాం. ఇవి ఓన్లీ హూ ఆర్ ద వనరబుల్ మాత్రమే. మెజారిటీ ఆఫ్ ద సొసైటీ చాలామంది ఫెయిల్యూర్స్ని చాలా సక్సెస్ఫుల్గా మళ్ళీ రీఓరియంట్ చేసుకుంటారు. అంటే ఒకసారి లైక్ గేమ్స్,
క్రికెట్ మ్యాచ్ 2020 అనుకోండి, ఒకసారి ఫెయిల్ అయిపోయినంత మాత్రం నా ఇండియా నెవర్ విన్స్ అగైన్. నో, అగైన్ వీ హ్యావ్ టు షో ఇన్ ద మల్టిపుల్ Yes. టైమ్స్ కూడా మనం. సో లైక్ దట్ ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఒకసారి మనం అనుకున్న మార్క్స్ కానీ లేకుంటే మనం అనుకున్న ఎగ్జామ్ కానీ ఫెయిల్ అయినప్పుడు మనం నెక్స్ట్ టైం అదే ఎగ్జామ్ రాయాల్సి వచ్చినప్పుడు లేకుంటే వేరే వేగా వెళ్ళినప్పుడు లాస్ట్ టైం చేసిన తప్పు రిపీట్ చేయకుండా ఈసారి చేయడం ఇంపార్టెంట్. అంటే మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం, ఈసారి చాలా జాగ్రత్తగా మనం హార్డ్ వర్క్ చేయగలుగుతాం. సో కాబట్టి నెక్స్ట్ టైం సక్సెస్ ఈజ్ గ్యారంటీ ఫర్ యూ. ఎస్ రైట్ డాక్టర్. మరి ఈ జనరేషన్ పిల్లలకి మీరు చెప్పే ఒక మంచి సూచన ఏంటి? ఎస్, ఈ జనరేషన్లో మీకు ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిజడ్వాంటేజ్ ఉన్నప్పుడు, ఒకటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు నాట్ ఓన్లీ ఆఫ్లైన్, ఆన్లైన్లో మీకు వెరీ ఇమ్మీడియట్గా దొరికేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సో కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్స్తో పాటు మనం గ్రాఫికల్గా మనకు సోషల్ మీడియాస్ తోటి ఉపయోగంతో లేకుంటే మనకు జర్నల్స్ సంబంధించిన ఆర్టికల్స్ తోటి మనం ఈజీగా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. రెండో డిజడ్వాంటేజ్ ఏంటంటే మనము ఇక్కడ గ్లోబలైజేషన్ ట్రెండ్లో మనం ఎక్కువ మూమెంట్ దాదాపుగా కంపల్సరీ అయిపోతుంది. సో కాబట్టి ఈ జనరేషన్ పిల్లవాళ్ళలో వేరే ఎన్విరాన్మెంట్, కొత్త ఫ్రెండ్స్ తోటి మనం ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రొటీన్ వర్క్స్ డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా, బుల్లింగ్కి ఎక్కువ గురి కాకుండా, ప్రాపర్గా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ మనం వెళ్తున్న న్యూ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ కెరియర్ని, ఆ ఎడ్యుకేషన్ని మనం అచీవ్ చేస్తే మనకు ఫర్దర్గా బెనిఫిట్స్ ఉంటాయి అని విజువలైజ్ చేసుకుంటూ వాళ్ళు సక్సెస్ఫుల్గా చదవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్. అసలు పిల్లల పట్ల పేరెంట్స్, టీచర్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి సూచనలు మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. చూశారు కదండి డాక్టర్ నవీన్ గారు ఇచ్చిన సమాధానాలు. ఈ కార్యక్రమం ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV హెల్త్ ప్లస్.